మూవీలో హీరోయిన్ కి ఒక 60 ఏళ్ళు ఉంటాయి. భర్త వదిలేసి పిల్లలు వాళ్ళ లైఫ్ కోసం వేరే ఊరు వెళ్తే తను ఒక్కటే బతుకు పాపం. సడన్ గా ఒక రోజు కూతురు తన బాయ్ ఫ్రెండ్ ని తీసుకొని వస్తుంది. బాబు రావటంతో 2 రోజులు బానే ఉంటాడు గానీ 3వ రోజు నుంచి మొదలు పెడతాడు పత్యాపారం. ఈ 60 ఏళ్ళ ఆంటీకి కూడా చాలా గ్యాప్ వచ్చిందని చెప్పి చేసేది తప్పైనా సరే చేయించుకోవాల్సిందే అని గట్టిగా చేయించేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఈ విషయం కూతురు తెలిస్తే ఏం చేసింది అనేది ఇంట్రెస్టింగ్ స్టోరీ. అదేంటో తెలుసుకోవడానికి వీడియో లైక్ చేసి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ ఓపెనింగ్ లోనే మన హీరోయిన్ చూపిస్తుంటారు. ఈమె పేరు లీజా. 60 అని చెప్పాను, సారీ 50 ఏళ్లే. భర్త విడాకులు చేయడంతో పిల్లలు వాళ్ళ లైఫ్ కోసం వేరే ఊరు వెళ్ళిపోవడంతో తను ఒకటే ఆ ఇంట్లో ఏదో గడుపుతుంది. అయితే కొన్ని రోజుల క్రిస్మస్ వస్తుంది. వీళ్ళ డీల్ ఏంటంటే ఎక్కడ ఉన్నా సరే ప్రతి సంవత్సరం ఫ్యామిలీ మొత్తం కలిసి పండగ చేసుకోవాల్సిందే అని ముందే ప్లాన్డ్ గా ప్రిపేర్ చేసుకుని ఉంటారు. అలా హీరోయిన్ ఇల్లు మొత్తం రెడీ చేసి తన పిల్లల కోసం వెయిట్ చేస్తుంటే కూతురు వస్తుంది ఫస్ట్. ఇక తన కూతురు చూసిన ఆనందంలో హీరోయిన్ ఎక్కడలేని సంతోషంతో తన కూతురు దగ్గరికి వచ్చి ఇప్పుడే తన కోసం కుకీస్ చేశాను పెట్టి ఏంటమ్మా ఏంటి సంగతులు అని అడుగుతూ ఉంటుంది. మీరా అంటుంది ఏముందమ్మా ఎలా ఉన్నావు ఏంటి అని అడిగి వీళ్ళ మాటలో తెలిసేది ఏంటంటే మీరా వేరే ఊర్లో పని చేసుకుంటుంది. సో అప్పుడప్పుడు తన తల్లిని కలవడానికి ఇక్కడికి వస్తుంది. ఇక వీళ్ళ మాటల్లో వచ్చేసాడు మన రస్క్ రాజా, మీరా లవర్. వీడి పేరు జేమ్స్. హీరోయిన్ కొద్దిగా ఇన్కంఫర్ట్ గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే కేవలం తన పిల్లలతో కలిసి పండగ చేసుకుందాం అనుకుంటే మధ్యలో వీడు ఒకటి వచ్చాడు పండగలో పేకాట్లాగా. ఇక మీరా తన బాయ్ ఫ్రెండ్ తన తల్లికి పరిచయం చేసి ఫ్రెష్ అయ్యడానికి వెళ్ళిపోతారు. రాత్రి అవగానే టేబుల్ కాన్ఫరెన్స్ స్టార్ట్ చేస్తారనమాట. ముగ్గురు కలిసి డిన్నర్ చేసిన తర్వాత హీరోయిన్ తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. హీరోయిన్ కూతురు తన బాయ్ ఫ్రెండ్ వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోతారు. ఇక వీళ్ళిద్దరు మంచి ఊపులోకి వచ్చేసి యవనంలో ఆట నువ్వేనా తోట అనే మంచం మీద దడదద్దలాడిచేస్తూ ఉంటే ఆ కిందే హీరోయిన్ రూమ్ ఉంటుంది. డాల్బీ ఆటమ్స్ లో సౌండ్ 360 డిగ్రీస్ రౌండ్ కొట్టినట్టు తన రూమ్ మొత్తం సౌండ్లు వస్తా ఉంటే ఏం చేస్తున్నారా మీరు అని హీరోయిన్ కూడా చాలా అవాక్ అయిపోతుంది. ఆ నెక్స్ట్ డే ఈ మీరా పాప ఒక రెస్టారెంట్ కి వెళ్తుంది. అక్కడ తన విడిపోయిన తండ్రిని కలుస్తుంది. వీళ్ళిద్దరు మాటల్లో బాబు మంచి రసగుడు, అంత ఏజ్ వచ్చినా సరే ఇంకో పెళ్లి చేసుకుని ఆంటీకి పిల్లలు పుట్టించేస్తున్నాడంట, త్వరలోనే పిల్లలు పుడతారంట అని తీపి కబురు చేదుగా చెప్తాడు. కానీ ఈ పాపకి చేదుకు తీపికి ఏ మాత్రం తేడా ఉండదు. ఎందుకంటే వాళ్ళ నాన్న మంచి బ్యాట్స్ గా అని మీరాకి తెలుసు. సో లైట్ తీసుకుంటుంది. ఇక్కడ ఈ ఆంటీ పాపం లోపల ఉన్న వేడిని ఎట్ట చల్లార్చుకోవాలో తెలియక గట్టిగా యోగా చేసుకుంటూ ఉంటుంది, మంత్రాలు చదువుకుంటూ. ఇక అది అయిపోయిన తర్వాత సమాజంలో సమాచారం ఏంటి అని తన సెల్ ఫోన్ పిసుకుతూ ఉంటే ఆంటీ కూడా తెలిసిపోయింది తన హస్బెండ్ 2వ పెళ్లి చేసుకున్నాడు, ఆ పెళ్లిన పాప ప్రెగ్నెంట్ అయిపోయిందని. ఇది చెప్పింది ఎవరో కాదు, తన కూతురే మెసేజ్ పెట్టడంతో ఇది చూసిన హీరోయిన్ కి ఎక్కడ లేని కోపం వచ్చి స్విమ్మింగ్ పూల్ ఇసిరేస్తుంది అనమాట ఆ ఫోన్ ని. ఇక్కడ ఈ జేమ్స్ బాబు కూడా ఆ స్విమ్మింగ్ పూల్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మీరేం కంగారు పడద్దు, నేను ఫోన్ ఇస్తా అని చెప్పి మనోడు లోపల దూకి మరి ఫోన్ బయటికి తీసుకొస్తాడు. అయితే ఆ చేసిన పని చూసిన హీరోయిన్ చాలా షాక్ లో బాధలో ఏం చేయాలో అర్థంగా క్వశ్చన్ మార్కులు ఉన్నప్పుడు హీరో వచ్చి ఫోన్ ఇస్తే సంకనాగిపోయింది లేదు దేనికి పనికిరాదు అంటంతో సరే అని బాబు ఆ ఫోన్ సంకలో పెట్టుకుని వెళ్ళిపోతాడు. రాత్రి రాగానే బాబు అస్సలు తగ్గల ఫోన్ ని నీట్ గా రిపేర్ చేసి ఆంటీకి ఇచ్చేసాడు. ఇది చూసిన ఆంటీ కూడా చాలా ఆనందంతో ఉప్పొంగిపోయింది అనమాట. కానీ కూతురు ఉందని కంట్రోల్ చేసుకుంది. నెక్స్ట్ డే మీరా పాప ఏమో డ్యూటీకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఆంటీ అను బాబే ఇద్దరు కలిసి బీచ్ లో తిరుగుతూ రాత్రి రాగానే బీచ్ లో బంచిక్ అనే పార్టీలో డాన్స్ వేస్తూ వీళ్ళ బంచిక్ స్టార్ట్ చేసేస్తారు. అక్కడి నుంచి ఇంటికి వచ్చిన వీళ్ళకి మీరా కనపడుతుంది. ఏంటి ఏమైపోయారు మీ ఇద్దరు అంటే సరదాగా అలా తిరగడానికి వెళ్ళామని చెప్పి ఇద్దరు సైలెంట్ గా సైడ్ అయిపోతారు. నెక్స్ట్ డే ఆంటీ కొడుకు జాన్ కూడా వస్తాడు. వీడు కూడా తన పని కోసం వేరే ఊరికి వెళ్ళి పని చేసుకుంటూ ఉంటాడు. ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వస్తూ ఉంటాడు. ఇక తన అన్నం చూసిన మీరా కూడా చాలా ఆనందపడుతుంది, తల్లి కూడా చాలా ఆనందపడుతుంది. అప్పుడే మన పప్పులో పులసకాయ కూడా వచ్చేసాడు. ఏం జరుగుతుంది నేను లేకుండా అంటే రారా పులసకాయ ఇదిగో మా ఓడని పరిచయం చేస్తే ఎవడీడు ఊర్లో పనికిరాని కరేపాలు వచ్చాడని ఈ జాన్ కూడా ఒక చిరాగాని ఎక్స్ప్రెషన్ పెడతాడు. ఇక్కడ ఈ జాన్ బాబు కేవలం ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ చేసుకుందాం అనుకుంటున్నాడు. ఇదంతా మీరా లవర్ గాడు చెడగొట్టేశాడు. నీకు అన్న చెల్లెళ్ళు సరదాగా మాట్లాడుకోవడానికి బయటకు వెళ్ళిపోతారు. ఇక్కడ ఈ జేమ్స్ బాబు గాడు దొరికింది సందని ఆంటీనిగా సొగసు సందుల్లో మడత మాయల్లో దూకి ఈత వేసేస్తాడు అనమాట. చాలా లోతులోకి బయటకు వచ్చేస్తాడు. మళ్ళీ ఆంటీకి అనుభవం అసలు ఎంత ఆనందాన్ని కలిగిస్తుంది అంత ఆనందం కలిగిస్తుంది. పాపం పిచ్చి మీరాకు తెలియదుగా ఆంటీ కొత్త రిలేషన్ స్టార్ట్ చేసేసింది కూతురు పక్కన పెట్టేసి. అక్కడి నుంచి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు తినే కంచం లేదు, పడుకునే మంచం లేదు. ఆశ నాది, ఆవేశం నీది, కమాన్ గుసగుస అని గ్యాప్ లేని కార్యక్రమాన్ని గపగపలు అడి చేసుకుంటూ ఉంటారు. అయితే ఒకరోజు వీళ్ళందరూ కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు ఆ జేమ్స్ గారి పంటలో ఏదో ఇరుక్కుందంట. ఆంటీ సైలెంట్ గా ఉండొచ్చు కదా, పిల్లలున్నా సరే వాడి పంటలో ఏదో ఇరుక్కుందని చెప్తుంది. వాడు అటు ఇటు తిప్పి ఎక్కడని అడుగుతూ ఉంటే ఆంటీ అడ్వాన్స్ అయిపోయి నోట్లో వేలు పెట్టి మరీ ఇరుక్కున్నది తీసిద్ది. ఇదేమో కొడుకు నచ్చదు. ఇక తాగిన తర్వాత
మెల్లగా ఈ జాన్ బాబు వాడి వివరాలు లాగటం స్టార్ట్ చేస్తాడు. ఈ జేమ్స్ బాబు నేను ఎక్కడ చదివాను, ఎక్కడెక్కడ పని చేశాను చెప్తూ ఉంటే తప్పని ఆంటీ కొడుకు లేచి వీడు అన్ని పచ్చబద్దాలు చెప్తున్నాడు, నేను ప్రతిోడు ఫేస్ రీడింగ్ చేయగలను, వీడి ముఖమే అద్భుతమైన ముఖం అని గొడవ ఎక్కువ అవుతూ ఉంటే జేమ్స్ బాబు కూల్ నాన్న అంటున్నా ఏంద్రా నువ్వు అని తోసిపారుతాడు. ఆవేశంగా ఉన్న జాన్ దగ్గరికి తన చెల్లి వచ్చి నా బాయ్ ఫ్రెండ్ అంత మాట అంటావా, యాక్ట్ చూసి అంటే పోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మనోడు. నెక్స్ట్ రోజు హీరోయిన్ ఇంటి పని చేసుకుంటూ డైరీలో డేట్ ఏంటి అని చెక్ చేసుకుంటే తనకి ఈ మంత్ డేట్ రాదు. దీంతో భయం వేసి ప్రెగ్నెంట్ అయిపోయానేమోనని ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకుని డాక్టర్ దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్తుంది. డాక్టర్ అద్దరిపోయే ఒక నిజాన్ని చెప్తుంది. అదేంటంటే తను ప్రెగ్నెంట్ కాదని. అవునా మరి ఎందుకు డేట్ రాలేని అడిగితే నీ ఏజ్ పెరుగుతుంది కదా, ఏజ్ పెరిగే కొంతకి అలా జరుగుతుందిలే, కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు అని చెప్పి ఆంటీని ఇంటికి పంపించేస్తుంది. ఇంటికి వచ్చిన తనకి బాబ్ జేమ్స్ గారు తీరిగ్గా తింటూ కనపడతాడు. మీరా ఏదైనా అడిగితే బజార్ వెళ్ళని చెప్తాడు. ఇక ఆంటీ జరిగింది మొత్తం చెప్తుంది. భయంతో హాస్పిటల్కి వెళ్ళాను, ప్రెగ్నెంట్ అయ్యానేమోనని, అందుకనే మన రిలేషన్ ఇక్కడతో ఆపేస్తే చాలా మంచిది, నేను తట్టుకోలేను, ఎవరికైనా తెలిసిందని నా పరువు ఏంటని ఏడుస్తుంటే బాబు దగ్గరికి వచ్చి ఓదారుస్తూ ఆంటీ కళ్ళు బొగ్గలు పెదాలు తుడుస్తూ నీకు నేనున్నాను, నువ్వు నాతో ఉండు, మన ఇద్దరి మధ్య ఏది లేకపోయినా అది మాత్రం ఉంటుంది, అదేనండి ప్రేమ అని చెప్పి ఆ ప్రేమ ఉప్పొంగి కళ్ళల్లో కళ్ళ లోతులు అనే లోపలికి వెళ్లే లోపు ఆంటీ ఒక్కను డోర్ మీద పడుతుంది. అక్కడ మీరా పాప చూసేసి ఇంకేముంది పిచ్చ కోపంతో వాళ్ళ అమ్మని పిచ్చ బూతులు తిట్టి ఆ బూతుని తన కారు మీద కూడా రాసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆంటీ భయంతో కోపంతో ఆవేశంతో పరిగెత్తుకుంటూ ఆగమ్మా అన్నా సరే ఆకుండా వెళ్ళిపోతుంది. ఇక వెంటనే జేమ్స్ బాబు కార్ వేసుకుని వచ్చి కమాన్ అటాక్ కార్ ఎక్కండి అంటంతో నువ్వు దిగు, ఇది నాకు నా కూతురు మధ్య జరిగేవారు, నువ్వు పో బయటికి, నిన్న నా లైఫ్ లోంచి తీసేసా అని చెప్పి వాడిని వదిలేసి వెళ్ళిపోతుంది. చాలాసేపు రోడ్లోనే దిగింది కానీ తన కూతురు ఎక్కడా కనపడదు. అక్కడి నుంచి ఆ కారు తీసుకొని కారు వాష్ లోకి వెళ్తుంది. ఎందుకంటే దాని మీద రాసిన మాటలు చెరిపేయడానికి, తన కూతురు రాసింది కదా ఆ మాటలు. ఇక కలిసిపోయిన హీరోయిన్ ఇంటికి వస్తుంది. ఈ జేమ్స్ బాబు గారు ఆల్రెడీ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. తన కూతురు కోసం తన ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేస్తూ ఉంటే ఒక ఫ్రెండ్ ద్వారా తెలుస్తుంది మీరాని తన తండ్రితో పాటు హాస్పిటల్ చూసేదంట. అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్తే మీరా తన విడాకులు ఇచ్చేసిన హస్బెండ్ అక్కడ కనపడతారు. ఆవేశం వచ్చిన ఆంటీ కూతురు ఇంటికి తీసుకెళ్లిపోతానంటే ఆగు పాప, నీ కూతురు ఒంట్లో బాగాలేదు, ఎక్కడే ఉండాలి, నువ్వు వెళ్ళిపోయి ఎక్కడి నుంచి అంటే ఇక ఆంటీ గొడవ మొదలు పెడుతుంది. ఏంట్రా నువ్వు నా కూతురుని చూసుకునేది, నా కూతురు సంగతి నాకు తెలుసు, పంపించి నా కూతురు అంటంతో గొడవ పెద్ద అయిపోతుంది. ఈ గొడవలో పాప ఏళ్లు పెట్టి దాని చేతులు పెట్టి అంత పెద్ద చేస్తుంది. నీకు నా బాయ్ ఫ్రెండ్ కి మధ్య ఏం జరిగిందో అది మొత్తం విప్పి చెప్పమ్మా నోరు అని. అంతేకాదు నువ్వు గనక నిజం చెప్తే నిజంగా నేను క్షమించేస్తానంటుంది. ఇక చేసేది ఏం లేక ఆంటీ తను విడిపోయిన హస్బెండ్ తో అవును కూతురు లవర్తో లవ్ లో పడ్డాను, నేను చేసిన తప్పని ఆ రిలేషన్ కట్ చేసుకున్నాను, ఏంది ఇప్పుడు అంటుంది. ఇది విన్న విడాకులు ఇచ్చిన అంకుల్ క్వశ్చన్ మార్క్ ఫేస్ తో ఏం చెప్పాలో తెలియక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ రూమ్ లో ఉన్న ఆ తల్లి కూతురు ఇద్దరే బాధ తో ఏడుస్తున్న హీరోయిన్ తన కూతురు చెప్తుంది, నా ఒంటరితనానికి వాడొకడు తోడయ్యాడు, అందుకే నేను చేసే తప్పని తెలిసిన చాలా దూరం వెళ్ళిపోయాను, నీకు ఇప్పుడు మాటిస్తున్నాను అలాంటి పిచ్చి పనులు నీకు ఎప్పుడు చేయను, ప్లీజ్ క్షమించు అంటే ఈ మీరాపా మొత్తం విని నో నేను క్షమించాలని ఇప్పుడే అంటంతో చేసేదేం లేక ఆంటీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక హీరోయిన్ మెల్లగా తన ఒంటరి లైఫ్ ని అలవాటు చేసుకుంటూ రోజు తను చేసే పనులు ఇంకా పెంచుకొని వాటిలో మునిగిపోతుంది. తనకు నమ్మకం ఉంది ఈ రోజు కాకపోతే రేపైనా సరే మొత్తం అంతా మర్చిపోయి తన పిల్లలు తన దగ్గరికి వచ్చేస్తారని. ఇక అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత హీరోయిన్ ఒక పార్టీకి వస్తుంది. అది ఎవరో కాదు తన విడిపోయిన హస్బెండ్ ఇచ్చాడు. అక్కడ తన ఇద్దరు పిల్లలు కూడా ఉంటారు. ఇక మీరా కూడా తన తల్లిని క్షమించేస్తుంది. ఇక మీరా అంటూ ఉంటుంది తన తల్లితో, నా జీవితంలోకి ఒక జంబలహాట రాజా కూడా వచ్చాడు, ప్లీజ్ నువ్వు వాడితో దూరంగా ఉండు అన్నట్టుగా ఒక హింట్ ఇస్తుంది. ఎందుకంటే వాడిని త్వరలో పెళ్లి చేసుకోబోతా అంటుంది. ఇంకా మీరా అంటుంది కూడా, నువ్వు కూడా ఎన్ని రోజులు సింగిల్ గా ఉంటావమ్మా, నాన్న లైఫ్ నాన్న చూసుకున్నాడు, నువ్వు కూడా కొత్త లైఫ్ చూసుకో, ఎవరో ఒకరిని పెళ్లి చేసుకో అంటే ఇక లోపల ఉన్న బాధను మొత్తం హీరోయిన్ బయట పెట్టేస్తుంది. జీవితంలో చాలా చూశానమ్మా, నేను ఒంటరిగానే ఉండాలనుకుంటున్నాను, నా పిల్లలకి ఎప్పుడైతే నా అవసరం అవుతుందో అప్పుడు నేను వస్తాను, ఏదైతే నువ్వు హ్యాపీగా ఉండు అంటంతో మీరా ఆ పార్టీ నుంచి బయటకు వస్తుంది. ఇక్కడ తన ఎక్స్ ఆంటీతో రచ్చ చేశాడుగా ఆడు కనపడతాడు ఇంకో కొత్త అమ్మాయితో. ఈ మీరా పాప వాళ్ళ జీవితాలను నాశనం చేసిందని జరిగిన స్టోరీ మొత్తం ఇండైరెక్ట్ గా ఈ జేమ్స్ గారి లవర్ కి చెప్తుంది. దాంతో మూవీ ఎండ్ అయిపోతుంది.